హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఓటములకు ఇక్కడ చెన్నై వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో బ్రేక్ ఇస్తుందా లేదంటే అదే కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ కూడా మ్యాచ్ ఓడిపోయారు అంటే ఇంకా ప్లే ఆఫ్స్ కి రావడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజస్థాన్ లాంటి జట్స్ 4 మ్యాచెస్ అలా గెలుస్తూ 8 పాయింట్స్ తో టేబుల్ టాప్ కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రతి జట్టు ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఇచ్చి కొన్ని మ్యాచెస్ అయితే గెలుస్తూ ఉన్నారు. కోల్కతా ఒక పాయింట్ మాత్రమే వచ్చింది వాళ్ళకి వర్షం వల్ల, వాళ్ళు ఓటమి తీస్తారు. మిగతా జట్లన్నీ కూడా వాళ్ళు వాళ్ళ విక్టరీని బోని కొట్టాయి. అదేవిధంగా విక్టరీస్ సాధించాయి. ప్లే ఆఫ్స్ కి చేరువు కావడానికి, అదేవిధంగా ప్లే ఆఫ్స్ కి ఇంకా కాస్త ముందుకు వెళ్ళడానికి బెటర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ బ్యాటింగ్ కొన్ని మ్యాచెస్ లో ఆయుష్ మాత్రే లాంటి వాళ్ళు భారీగా ఆడినప్పటికీ కూడా వాళ్ళ ఓపెనింగ్ జోడీ ఏదైతే ఉందో రుతురాజ్ గాయక్వాడ్ కానీ అదేవిధంగా సంజు శాంసన్ దారుణాతి దారుణంగా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సంజు శాంసన్ నుంచి అసలు ఇంకా ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది లేదు. టీమ్ కి నేను భారమా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చి నిలబెట్టాడు 3 మ్యాచెస్ తర్వాత. ప్రతి మ్యాచ్ లో అదే విధంగా ఒక షాట్ ఆడడం, స్లిప్ లో క్యాచ్ ఇవ్వడం, లేదంటే బౌల్డ్ అవ్వడం, అవే బాల్స్ కి దొరికిపోవడం అనేది సంజీవ్ నుంచి అలవాటుగా పొరపాటుగా అయిపోయింది. కాబట్టి ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ లో ఇక్కడ కూడా ఓటమి చవి చూసిందంటే వాళ్ళ తీవ్రంగా ఇబ్బందులు కలుగుతాయి. మరి ఆ ధోని, బ్రావిస్ ఇద్దరు వస్తారా? వస్తే ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఈ మ్యాచ్ లో ధోని వస్తాడు అనే వార్తలు కొంతవరకు వినిపిస్తున్నాయి, కానీ చూడాలి మరి. ఇటువైపు ఢిల్లీ విషయానికి వస్తే లాస్ట్ లో హార్ట్ బ్రేకింగ్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో కేవలం ఒకే ఒక్క పరుగుతో ఓటమి గుజరాత్. ఆ ఒక్క పరుగుతో ఓటమితో మిల్లర్ చేసిన చిన్న మిస్టేక్ అని కాదు, కానీ అతడు ఒక రకంగా మిస్టేక్. ఆ మిస్టేక్ తర్వాత తను ఖచ్చితంగా చాలా బాధపడ్డాడు, డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఆ డిప్రెషన్ తర్వాత ఆ ఢిల్లీ ఆడుతున్న మొదటి మ్యాచ్, ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా మరొక భారీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అనే ఆలోచనలో మిల్లర్ ఉంటాడు. మిల్లర్ కి లాస్ట్ మ్యాచ్ లో కాస్త హ్యాండ్ కి పెయిన్ అయ్యి రిటైర్ హెట్ అయ్యాడు, గాయమైంది. అది ఎంతవరకు తీవ్రత ఉందని తెలియదు. మరి అతడు మ్యాచ్ లో ఆడతాడా లేదా అని కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ మోస్ట్లీ ఆడతాడనే వార్తలు అయితే వస్తున్నాయి. ఆ ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీకి ఈ ఈ డిపార్ట్మెంట్ లో సమస్య ఉంది అని చెప్పడానికి లేకుండా ఆ, ఉంది. అంత పవర్ఫుల్ గా ఉంది. వాళ్ళు రిజ్వీ ఆడిన విధానం కానీ, ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఆడిన విధానం కానీ, మధ్యలో స్టబ్స్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. అవసరమైనప్పుడు వాళ్ళ బౌలర్స్ మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. ముఖేష్ కుమార్ లాస్ట్ మ్యాచ్ లో కానీ అంతకుముందు మ్యాచ్ లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్. అక్కడ సమస్యలు లేవు. స్పిన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ ఇద్దరు కూడా వికెట్స్ ఇస్తున్నారు. వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇంగిడి కానీ అదేవిధంగా ముఖేష్ కుమార్ కానీ వాళ్ళిద్దరు వికెట్లు ఇస్తున్నారు. బ్యాటింగ్ లో లాస్ట్ మ్యాచ్ లో మంచి ఫామ్ లోకి వచ్చాడు కేఎల్. మంచి మంచి షాట్స్, మంచి మంచి షాట్స్. పతుమ్ నిషాంక కూడా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అతని నుంచి కూడా కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి, రిజ్వీ నుంచి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి, అవసరమైన స్టబ్స్ నుంచి కాంట్రిబ్యూషన్ వస్తున్నాయి. మిల్లర్ మంచి టచ్ లో ఉన్నాడు. ఇలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఢిల్లీతో చాలా చాలా ప్రెషర్ ఉన్న మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ ఓడితే వాళ్ళు ఆల్రెడీ మైనస్ లో ఉన్నారు. 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే వాళ్ళకి సమస్యలు ఇంకా ఇంకా పెరుగుతాయి. ఆల్మోస్ట్ సీజన్ నుంచి వాళ్ళు ఇంకా ఇబ్బందిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే పరిస్థితులను అయితే వాళ్ళు కొని తెచ్చుకున్నట్టుంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా అచ్చొచ్చిన గ్రౌండ్, వాళ్ళకి బాగా రికార్డు ఉన్న గ్రౌండ్, హైయెస్ట్ విన్స్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి టీమ్ గా చరిత్రలో ఉంది. కాబట్టి ఇక్కడ బోని కొట్టి వాళ్ళు ఈసారైనా వాళ్ళ ఓటమిలకు బ్రేక్ చెప్తారని. రుతురాజ్, సంజు శాంసన్ కనుక మొదట్లోనే మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా టీంకి ఇబ్బందులు అవుతాయి. ఒక దూబే తప్ప మిగతా ఏ బ్యాటర్స్ మీద నమ్మకం లేదు. ఆయుష్ మాత్రం ఒక మ్యాచ్ లో ఆడినప్పటికీ మీకు మిగతా 2 మ్యాచెస్ లో అంత కాంట్రిబ్యూషన్ రాలేదు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రం ఆడినప్పటికీ మిగతా ఏ మ్యాచ్ లో కూడా అతని నుంచి కాంట్రిబ్యూషన్ రాలేదు. మిగతా బ్యాటర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. మరి ఆ పర్ఫార్మెన్సెస్ ఇక్కడ ఎలా ఉండదు? అన్షుల్ కంబోజ్ కానీ, వాళ్ళు ఖలీల్ అహ్మద్ కానీ
వీళ్ళ నుంచి వికెట్స్ పడుతూ అప్పుడప్పుడు వికెట్స్ వస్తున్నప్పటికీ భారీగా పరుగులిస్తుంది. నూర్ అహ్మద్ మంచి ఫామ్‌లో లేడు. ఖలీల్ అహ్మద్ అసలు ఫామ్‌లో లేడు. కొన్ని బాల్స్ డాట్ చేస్తున్నప్పటికి పరుగులిస్తున్నాడు. అన్షుల్ కాంబోజ్ కొన్ని మంచి డెలివరీస్ ఇస్తున్నప్పటికీ పరుగులు భారీగా ఇస్తున్నాడు. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎంత ఓవర్టన్ గానీ, హెన్రీ గానీ, మ్యాట్ హెన్రీ గురించి ఇంకా ఎంత తక్కువ చెప్పుకుంటారు సార్. ఎందుకంటే మంచి పేస్ ఉన్న బౌలర్, మంచి బౌలర్ అని తీసుకొచ్చి పెట్టుకుంటే ప్రతి మ్యాచ్‌లో మంచిగా బ్యాటర్స్ కొడుతున్నారు. చాలా బాగా శుభ్రంగా కొడుతున్నారు. ఒక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఒక మ్యాచ్‌లో ఇటువైపు ముంబై బ్యాటర్స్ లాస్ట్ మ్యాచ్‌లో వాళ్ళని ప్రతి బ్యాటర్స్ కొడుతూనే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా వదలలేదు. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడితే ఆ కుర్రాలు కొట్టి చంపారు. అలా కొడుతున్నారు. కాబట్టి మ్యాట్ హెన్రీని తీసి ముఖేష్ చౌదరిని ఇలాంటి బౌలర్స్‌ని తీసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుందనేది నా యొక్క ఆలోచన. మరి చూద్దాం ముఖేష్ చౌదరి టీమ్‌లోకి ఏమైనా వస్తాడా? ఏమైనా చేంజెస్ వస్తాయా? ఎంఎస్ ధోని ఈ మ్యాచ్‌లో ఏమైనా అతడు వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఎందుకంటే ధోని ఆరా మార్క్ ఏదైతే ఉంటుందో ధోని ఉంటే ఆ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ధోని ఈ మ్యాచ్‌లో ఏమైనా కాంట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉందా? వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఇక మిగతా ఓవరాల్ ఈ మ్యాచ్ విషయాన్ని తీసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ గనుక ఇక్కడ ఓటమి గనుక చవి చూసింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. ఇంకా సీజన్‌లో డౌన్ ద ఫాల్ అయిపోతారు. అది మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో ఢిల్లీని కొట్టాలనుకుంటారు. కానీ ఢిల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ వస్తుంది. లాస్ట్ మ్యాచ్‌లో మిల్లర్ ఒకే ఒక్క పరుగుతో ఆ ఓటమి అనేది అతన్ని బాధ పెట్టుంటది. ఆ బాధ తర్వాత అతడు కూడా భారీ ఇన్నింగ్స్ ఇక్కడ ఆడాలనుకుంటాడు. మరి చూద్దాం ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.